హలో అందరికీ ముందుగా వీడియోని లైక్ షేర్ అండ్ మన ఇట్స్తానా అఫీషియల్ 1 ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ కి దగ్గరగా ఉన్నాము. ఇంకా మీదే లేట్ సపోర్ట్ చేసేయండి, ఓకేనా? అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ నా నుంచి ఏంటంటే, సీజన్ 9 బిగ్ బాస్ అయ్యేలోపు 5K సబ్స్క్రైబర్స్ మన టార్గెట్ ని రీచ్ అవ్వాలి, ఓకేనా? మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సపోర్ట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేస్తూ వెళ్ళిపోండి, వీడియోని షేర్ చేసేసేయండి, ఛానల్ ని కూడా షేర్ చేసేయండి, ఓకేనా? ఇంకా మన ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. Day 29 ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 గురించి అయితే మాట్లాడుకుందాం. గాలి నిప్పు నీరు ఛాలెంజ్. ఈ 3 ఛాలెంజెస్ మీద అయితే టాస్క్లు జరగబోతున్నాయి. అది అసలు ఏంటి, అసలు ఎలా జరిగాయి ఏంటి అని దాని గురించి మనం క్లారిటీ మాట్లాడుకుందాం, ఓకేనా? కమింగ్ బ్యాక్ టు ద నామినేషన్స్ విత్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్, ఫుల్ ఆఫ్ ట్విస్ట్స్ తో మరి అనమాట, తిరగదు. సో ఆ చిన్న చిన్న ఈ ట్విస్ట్లు టర్న్స్ అని చెప్పేసి అయితే చాలా ఓవర్ గా చాలా బాగా హైప్ ఎక్కిస్తున్నారు జనాల్లో. కానీ అక్కడ ఏం నాకు అంత ట్విస్ట్లు కనిపించట్లా. కాకపోతే జనాలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సీజన్ ని. సో అది ఏంటి, దానికి గల కారణం ఏంటి అని అంటే, మెయిన్ రీజన్ ఫస్ట్ ఏంటంటే మన సంజన గారు. ఈవిడ ఉందంటే ఎప్పుడెప్పుడు ఏమేమి గొడవలు జరుగుతాయో మన క్యూరియాసిటీతో ఖచ్చితంగా జనాలు చూస్తూ ఉంటారు. అండ్ అలాగే వచ్చేసి ఇమాన్యుయల్ గేమ్. ఈ రోజు ఇమాన్యుయల్ ఆడాడు సూపర్, అసలు అద్దరు కొట్టేసి చింపేశాడు అంతే. గేమ్ అయితే వేరే లెవెల్. అయితే మాత్రం తను స్టిక్ ఆన్ అయి ఉన్నాడు, ఎలాగైనా నీకు కప్పు పట్టుకొని వెళ్ళాలని చెప్పి స్టిక్ ఆన్ అయి ఉన్నాడు. ఖచ్చితంగా అతను ఆ పొజిషన్ చేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఓకేనా? అండ్ చిన్న చిన్న డిస్కషన్స్ అయితే జరిగినాయి. కెప్టెన్ రాము గురించి అయితే సంజన గారు అండ్ ఫ్లోరా గారు ఒక చిన్న డిస్కషన్ పెట్టారు. అది ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఏంటంటే, నేను ఇమాన్యుయల్ కి సపోర్ట్ చేశాను క్యాప్టెన్సీ టైంలో. ఒకవేళ ఇమాన్యుయల్ గారు క్యాప్టెన్సీ వచ్చిండుంటే నాకు మాత్రం వీళ్ళందరూ ఏం చెప్పారు, ఇమాన్యుయల్ గారు క్యాప్టెన్ అయితే సంజన గారి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటది, సో అది మనం పడలేము అని చెప్పేసి అయితే అందరూ మాట్లాడారు. కానీ ఈ రోజు ఏం జరుగుతుంది, భరణి గారు చెప్పినట్టు రాము చేస్తున్నాడు. అది కూడా ఏంటంటే, భరణి గారంట క్యాప్టెన్ బాత్రూమ్ లోనే స్నానం చేస్తున్నాడంట, క్యాప్టెన్ బాత్రూమ్ ని యూజ్ చేస్తున్నాడంట. సో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఎవరిది ఉంది, రామునే క్యాప్టెన్, కానీ భరణి గారి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది. ఇది ఎక్కడ కరెక్ట్ కాదు, అసలు ఇది న్యాయమే కాదు. వాళ్ళు నన్ననే ముందు ఫస్ట్ వాళ్ళు చూసుకోవాలి కదా అంటే నాకు అనిపించింది. ఏమో నిజమే కదా, వాళ్ళే ఇప్పుడు సరిగ్గా లేరు. భరణి గారు కూడా మాస్క్ తీసినప్పటి నుంచి ఒరిజినాలిటీని బయట పెడుతున్నారు అని అనిపిస్తుంది. ఏ టైంలో అయినా ఆయన గేమ్ పడినట్టు అట్లా ఇట్లా ఏమన్నా అనిపించిందంటే మాత్రం ఆయన నామినేషన్స్ లోకి వచ్చిన ప్రతిసారి హడలే. ఎందుకంటే ఈ వారం వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి ఒక కుతూహల, ఒక కుతుకుతా అంటా ఉంటది గుండెల్లో. అలాంటి చాలా జరిగే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ వీక్ చూద్దాం ఎలా ఏంటి అంది. అండ్ 5th వీక్ నామినేషన్స్ అయితే అందరూ నామినేషన్స్ లోకి వచ్చేసారు. మనం నేను మాట్లాడాం కదా, మాక్సిమం అందరూ నామినేషన్స్ లోకి వచ్చేదానికి ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ పక్కా కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇంకా వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో వీళ్ళు ఇద్దరిని గెంటేస్తే గానీ అక్కడ చాలా మంది రాలేదు కాబట్టి, సో అంటే హౌస్ లో కూడా కొద్దిగా బాగా మ్యూచువాలిటీ అన్ని కొద్దిగా చెరిగిపోతూ వస్తే కదా మన గేమ్ లో కిక్ వస్తుంది. వాళ్ళు అలాగే ఉండి కొత్త వాళ్ళు వస్తే ఏముండదు, వీళ్ళ ఆట వాళ్ళు ఆడతారు. సో అది కరెక్ట్ కాదు, సమంజసం కాదు. కాబట్టి ప్రజా న్యాయం కోసం జరుగుతున్న పోరాటంలో డబుల్ ఎలిమినేషన్ ఈ వారం జరగబోతుంది, ఓకేనా? అండ్ వచ్చేసి షాక్ అయిపోయారు అందరూ. ఏందనంటే, బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏందనంటే, ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వాళ్ళు వచ్చేసి సంజన అండ్ రీతు, డెమాన్, వీళ్ళు వాళ్ళు అని చెప్పేసి అందరి పేర్లు చెప్పేసి ఆయన ఈ వారం నామినేషన్ ప్రక్రియ ముగిసింది, ఇక మీరు వెళ్ళొచ్చు అనంటే, రీతు ఏం బిగ్ బాస్ అసలు నేను ఎలా నామినేట్ అయ్యాను అనంట. ఇంకా నాకైతే అర్థం కాల, షాక్ అయిపోయింది రీతు మాత్రం. ఏం బిగ్ బాస్ నేను అసలు ఎలా నామినేట్ అయిపోయాను ఈ వారం, నాకు అసలు నన్ను ఎవరు నామినేట్ చేశారు అని చెప్పి సంజన గారు మీ పేరు వచ్చిందా అని చెప్పేసి అందరూ షాక్ అయిపోవాలి, మొహాలు చూసుకుంటూ. ఇంకా అందరూ క్లారిటీ వచ్చింది ఆ తర్వాత. ఓకే, ఈ వారం ఏదో ట్విస్ట్ పెట్టబోతున్నారు ఆయన ఎప్పుడైతే మనందరం నామినేషన్స్ లో ఉండాలి అనేది ఊరికే మన చుమ్మా తమాషా సతాయించడానికి ఏమో అనుకుంటున్నారు. కానీ ఇవాళ జరిగే ఛాలెంజెస్ వాళ్ళకి అర్థం కాలా, తెలియలా. దాని గురించి తెలిసిన తర్వాత అందరికి చౌంట్లు పట్టిపోయి అండ్ మళ్ళీ తనుజ జలసి అయితే స్టార్ట్ అయిపోయిందండి. అదేంటంటే, దివ్యకి ఈయన టాబ్లెట్ ఇచ్చాడంట. ఈ దివ్య భరణి గారి బాండ్ ఎలా ఉందంటే, ఆవిడ వచ్చి రాగానే ఈయన్ని ఫస్ట్ ప్లేస్ లో పెట్టిన రోజు నుంచి ఆ పోడియంస్ అయి పెట్టి ఫస్ట్ ప్లేస్ లో మీరు ఏ ప్లేస్ ఏంటి అని చెప్పేసి పెట్టారు కదా, చెప్పండి అని చెప్పేసి బిగ్ బాస్. అక్కడ ఈ దివ్య ఏం చేసిందంటే, భరణి గారిని ఫస్ట్ ప్లేస్ లో పెట్టింది. ఆ ఫస్ట్ ప్లేస్ లో పెట్టినప్పటి నుంచి వాళ్ళిద్దరిని చూడలేక చచ్చిపోతున్నా నేను నిజంగా. ఏందనంటే, నన్నే ఫస్ట్ ప్లేస్ లో పెట్టింది, నేనే విన్నర్ అని చెప్పి డిక్లేర్ చేసింది దివ్య. అంటే ఆమె దృష్టిలో ఏమంటారని పర్స్పెక్టివ్ నుంచి. సో ఈ విధంగా ఆలోచించి భరణి గారు, అమ్మ దివ్య ఎంతసేపు వంట చేస్తావు, కొంచెం రెస్ట్ తీసుకో, ఏమున్నా సరే దివ్యాన్ని నెట్టడం, దివ్యాన్ని సపోర్ట్ చేయడం, తనుజాన్ని పక్కన నెట్టేశాడు ఆయన అని చెప్పేసి తనుజ గట్టి ఫీలింగ్ వచ్చి జలసి మళ్ళీ స్టార్ట్ అయింది. ఏంటంటే,
దివ్యకి టాబ్లెట్ ఇచ్చాడంట, దివ్య టాబ్లెట్ వేసుకోమ్మా అని చెప్పేసి. అంత కేరింగ్ బాగా చూపిస్తున్నావు నా మీద కంటే కూడా, నేనంటే ఆవిడ ఎక్కువైపోయింది నీకు అని చెప్పేసి అయితే జలసి స్టార్ట్ అయిందంట. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, దివ్య ఏం చెప్పింది, నేను ఈ బాండ్స్ గీన్స్ ఇవన్నీ పెట్టుకోను, ఎమోషనల్ అవ్వను, నేను నా వైపు అంటే నేను ఒక్కదాన్నే ఉండి మీరందరూ ఒకటైపోయినా కూడా నన్ను నేను స్టాండ్ తీసుకోగలను, నేను ఫుల్ స్ట్రాంగ్ గా ఉంటాను, నేను అసలు ఏడవను ఇన్ని చెప్పింది ఆ అమ్మాయి. నిజంగా ఫస్ట్ లో చాలా కామెంట్స్ వచ్చినాయి, దివ్య అని వచ్చింది కదా అని చెప్పేసి ఇంకెత్తేస్తున్నారు అందరూ, దివ్య సూపర్ డూపర్ బంపర్ గింపర్ అని చెప్పేసి. కానీ తెలుస్తుంది, ముందు తెలుస్తుంది. 2-3 days నుంచి దివ్య గేమ్ ఎక్కడా లేదు. నాకు ఈ రోజు కూడా ఆ గేమ్ అయితే అసలు డిఫెన్స్ అనేది రాదనిపించింది. దివ్యకి బాడీ కట్అవుట్ ఉంటే సరిపోదండి, కొద్దిగా బుద్ధి ఉండాలి. నాగార్జున సార్ ఊరికనే కాదు నిన్న మైండ్ టాస్క్ పెట్టించింది, ఎందుకంటే కండబలం ఉంటే సరిపోదు, బుద్ధి బలం కూడా ఉండాలి అని చెప్పేసి. ఇప్పుడు డిఫెండ్ చేసుకోవాలంటే కాళ్ళు చేతులు ఒళ్ళు బలంగా ఉంటే సరిపోదు, మైండ్ ఉండాలి, వాళ్ళు ఎలా డిఫెన్స్ చేసుకోవాలి. అక్కడ దివ్య ఫెయిల్ అయిపోయింది. ఇంకా చూద్దాం ఈ వారం ఏం జరుగుతుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి రణరంగం మొదలైపోయింది. ఇంకా నుంచి అయితే రణరంగం స్టార్ట్. ఈ రోజు అయితే మాత్రం ఈ రోజు నుంచి వచ్చే టాస్క్లని, ఈ సీజన్ లో టాస్క్లని వేరే లెవెల్ ఉన్నాయి, ఇంకా ముందు ఉండబోతున్నాయి కూడా. అండ్ పుష్పగా మారిన మన ఇమాన్యుయల్, దీని గురించి మర్చిపోయాను మాట్లాడడం. పుష్పరాజ్ అయిపోయాడు ఇమాన్యుయల్. ఇదేందో ఆ పుష్ప ఏ ముహూర్తాన్ని వచ్చిందో కానీ సీజన్ కి ఒక పుష్పరాజ్ వస్తున్నాడు. నిజంగా ఈ సీజన్ లో 2 పుష్పరాజులు, ఒకటి మాస్క్ మ్యాన్ ఆల్రెడీ ఫస్ట్ ఆయన వెళ్ళిపోయాడు, అండ్ ఈయన వచ్చేసి ఇమాన్యుయల్ కొత్తగా మళ్ళీ ఇంకో జన్మెత్తిన పుష్పరాజీన. అండ్ శ్రీవల్లి వచ్చేసి తనూజ అంట, జాల్ రెడ్డి వచ్చేసి డెమాన్ పవన్ అంట. రితు చెప్తున్నాడు, ఏంది ఆ జాల్ రెడ్డి నీ దగ్గర ఏం చేస్తున్నాడు వచ్చి కూర్చొని, వాడు అంత సైలెంట్ గా ఉన్నాడా అని చెప్పేసి కొద్దిగా కామెడీ అయితే జరిగింది. ఇమాన్యుయల్ ఎప్పుడు ఎవరిని డిసప్పాయింట్ చేయడు. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు కూడా, ఏం మీరు ఇమాన్యుయల్ ఫ్యానా, ఇమాన్యుయల్ ని భలే ఎత్తేస్తున్నారు అని చెప్పేసి వీడియోస్ కింద కామెంట్ చేస్తాను, చూస్తున్నాను. ఎవరు జెన్యూన్ గా, ఎవరు నిజాయితీగా ఆడితే, ఎవరు నిష్పక్షపాతంగా ఉంటారో నేను వాళ్ళ సైడే మాట్లాడతాను, వాళ్ళ సైడే ఉంటాను. అది మీరు ఇమాన్యుయల్ అనుకోండి. రేపనే రోజు సంజనా గారిలో మార్పు వచ్చేసి సంజనా గారు కూడా ప్రతి దాంట్లో కరెక్ట్ గా ఉంటే నేను సంజనా గారి సైడే తీసుకుంటాను. ఎటు సైడ్ ఉంటే అటు సైడే నేను మాట్లాడతాను, ఎటు పడితే నాకు ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడను. ఓకేనా, అంటే చిన్న క్లారిఫికేషన్ అంతే. అండ్ ఇమ్యూనిటీ టాస్క్ అయితే జరిగింది గార్డెన్ ఏరియాలో. ఇక్కడ ఒక బెడ్ పెట్టారు, ఆ బెడ్ పైన ఈ నామినేషన్స్ లో ఉన్న వాళ్ళందరూ, అంటే ఫ్లోరా ఆడించలేదు, ఎందుకంటే ఫ్లోరా ఆల్రెడీ 2 weeks కి నామినేటెడ్ కాబట్టి, ఫ్లోరా అండ్ ప్లస్ రాము క్యాప్టెన్ ఎవరు నామినేట్ చేయడం లేదు కాబట్టి వాళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ ఆ బెడ్ పైకి ఎక్కేసి, ఇంకా బిగ్ బాస్ 3 or 4 rounds 5 rounds ఉంటాయి. ఆ 5 rounds లో 4 rounds లో కూడా ఆయన బజర్ ఆన్ చేస్తాడు. టాస్క్ బజర్ స్టార్ట్ అవుతుంది, బజర్ తో ఎండ్ అవుతుంది. ఈ మధ్యలో వాళ్ళు ఏం చేయాలంటే ఆ బెడ్ పై నుంచి కుదిరినంత మందిని తోసేయాలి, అంటే కిందకి కిందకి నెట్టేయాలి. వాళ్ళ కాలు కింద పెట్టారంటే ఇంకా టాస్క్ నుంచి అవుట్, అంటే ఇమ్యూనిటీ టాస్క్ నుంచి వాళ్ళు ఎలిమినేట్. సో ఈ పరంగా డిజైన్ చేసిన ఆ గేమ్ లో చాలా ఎత్తు ఏమంటారు దాన్ని, అప్స్ అండ్ డౌన్స్ వచ్చినాయి. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ బాయ్స్ అందరు మాట్లాడుకుంటూ, ఫస్ట్ నాకు నవ్వు వచ్చింది ఎక్కడ అంటే, అందరు మాట్లాడుకుంటూ బర్నీ గారు సడన్ గా ఏం చెప్పారంటే, సంజనా గారిని లేపేద్దాం ఫస్ట్ అన్నది ఆయన. హైలైట్ అది అసలు. ఆవిడ ఎక్స్పెక్ట్ చేసి ఆవిడ ఏం చెప్పిందంటే, దిస్ ఆల్ అందరు ఇక్కడ ఉన్నారు కదా, ఆవిడ భాషలు నాకు రావట్లేదు, అందరు ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళందరికీ నేనే గొర్రె పెట్టనయ్యాను, నన్నే ముందు నెట్టేశాను, నేను అది ఎక్స్పెక్ట్ చేశాను కూడా. అంటే ఆవిడని ఎత్తి కింద వదిలేసిన విధానం అయితే వేరే లెవెల్. ఇక్కడ బిగ్ బాస్ ఇన్వాల్వ్మెంట్ ఇంకా వేరే లెవెల్. బిగ్ బాస్ ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యాడు గురించి కూడా మాట్లాడదాం ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ సంజనా గారిని తోసేశారు, నిష్పక్షపాతంగా తోసేశారు, ఆవిడ ముందు నువ్వు వెళ్ళిపో అని చెప్పి. అండ్ సెకండ్ సుమన్ శెట్టి గారు ఏంటంటే, ఇక్కడ ఏంటంటే అందరు కలిసి ఆడిందంటే, ఈ పిలిపిత నాయలు ఏం చేశారంటే, ఆ పక్క బాయ్స్ ఈ పక్క గర్ల్స్ కట్ట కలిసిపోయారు. సుమన్ గారు ఏం చేశారంటే అమ్మాయిల్లోకి వెళ్ళిపోయారు. బర్నీ గారు చెప్పారు, సుమన్ అన్న ఏం వాళ్ళ సైడ్ వెళ్ళిపోయావు, ఏం అక్కడ సెటిల్ అయిపోయావు వెళ్ళేసి అని చెప్తే, లేదు సార్ నాకు ఇక్కడ కంఫర్టబుల్ గా ఉంది, నేను అందుకే ఇక్కడ కూర్చున్నాను అని చెప్పేసి అంట. మీరందరూ కలిసి నాకు తోసేస్తారు, నాకు భయం వేస్తుంది అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఏం చేశారు, ఓకే సుమన్ నన్ను టార్గెట్ చేసి సుమన్ నెట్టేశారు. ఆ తర్వాత దివ్య, నెక్స్ట్ రీతు, వీళ్ళందరూ ఒక్కొక్కరుగా పోయారు. నెక్స్ట్ దివ్య కళ్యాణ్తో అంటుంది, దివ్యాన్ని లాగేటప్పుడు నిన్ను డిఫెండ్ చేసుకోవడానికి పెట్టుకో, ఫస్ట్ నువ్వు ఎలా లాగేస్తున్నావు, నీకు అసలు ఒక క్లారిటీ అనేది లేదు నీ గేమ్ మీద అని చెప్పేసి పాయింట్ టు పాయింట్ భలే మాట్లాడింది. ఆ మాటలు విన్న తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఈమెను తొయ్యడం వీళ్ళ వల్ల కాదురా, లాస్ట్ వరకు ఉంటది అని నేను అనుకున్నా. కానీ అక్కడ ఏం జరిగింది, ఆల్మోస్ట్ నాలాగా చాలా మంది అనుకో ఉంటారు, కానీ మనందరూ ఊహల్ని పడేసింది దివ్య, తుంచేసింది. ఏంటంటే ఎంత ఈజీగా ఈడ్చుకొని వెళ్తుంటే ఎంత ఈజీగా వెళ్ళిపోయింది, నాకు అర్థం కాల. ఆ అమ్మాయి కట్అవుట్ కి ఒక్క దెబ్బతో 4 పడేయచ్చు. నిజంగా ఇట్లా అంటే పడిపోతారు అందరూ కిందకి. అంటే నేను బాడీ షేమింగ్ ఇట్లా అమ్మాయి కట్అవుట్, అమ్మాయి బలానికి చెప్తున్నా, అలాంటి బలాన్ని మనం ఆ టైంలో వాడాలి కదా. సో ఆ అమ్మాయి ఏంటంటే ఆ టైంలో ఎమోషనల్లీ
కానీ డిస్కనెక్ట్ అయిపోయింది. ఏంటంటే నన్ను ఇంతమంది లాగుతుంటే భరణి గారు మీరు ఎందుకు నన్ను సేవ్ చేయడానికి రాలేదు. డెమాన్ చూసారా, తను రితుకి ఎలా స్టాండ్ తీసుకొని నిలబడ్డాడు అంటే రితుకి డెమాన్ చెప్పాడు నేను రితుని నెట్టను, తొయ్యను, మీరే ఎండి తొయ్యండి, మీరే నెట్టేయండి అని చెప్పేసి. అలాగా మీరు ఎందుకు నాకు స్టాండ్ తీసుకోలేదు అని చెప్పేసి ఈ అమ్మాయి ఏంటంటే ఎమోషనల్ డిస్కనెక్ట్ అయిపోయి ఆ గేమ్ లో ఫెయిల్ అయిపోయింది. నిజంగా చాలా బ్యాడ్ అనిపించింది. నేను ఎన్నో ఊహలు పెట్టుకున్నా. దివ్య అయితే చాలా ఈజీగా ఓడిపోయింది, చాలా ఈజీగా ఫెయిల్ అయిపోయింది. నాకైతే నిజంగా నచ్చలా. అండ్ గట్టి ఫైటే ఇచ్చింది, బట్ నాకైతే అంత నచ్చలేదు. అండ్ నెక్స్ట్ 5th వచ్చేసి శ్రీజాని తీస్తారు. మాటల్లో పెట్టి పాపం బిడ్డ ఏందో మాట్లాడుతూ ఉంది, అలా కాదమ్మా ఇలా కాదమ్మా ఇలా ఇలా అని చెప్పేసి మాటల్లో పెట్టి భరణి గారు ఆ అమ్మాయి 2 చేతులు పట్టుకొని ఒక్క ఊపులో కిందకి వేస్తారండి. నాకు అసలు అర్థమే కాలేదు. అండ్ డెమాన్ పవన్ ఎలా దిగిపోయాడని మీరు అనుకుంటున్నారేమో, అది ఎపిసోడ్ లో వేయలేదు కానీ నేను ఒక వీడియో క్లిప్ చూసాను. అది ఏంటంటే భరణి గారు డెమానే భరణి గారిని కిందకి వేసింది. డెమాన్ ఒక్కడే భరణి గారిని కిందకి దోశాడు. అది కూడా ఏంటంటే ఫస్ట్ భరణి గారు కిందకి దిగాడు. భరణి గారిని కిందకి వేసేసాక డెమాన్ దిగాడు. కానీ ఇక్కడ ఏంటంటే భరణి గారిని అవుట్ చేయాల ఎవరు, సంచాలక్ ఎవరు, రాము అండ్ ఫ్లోరా ఇద్దరు. కానీ ఇటు సైడ్ రాము చూస్తున్నాడు, అటు సైడ్ ఫ్లోరా చూస్తుంది. రాము ఉన్న సైడ్ భరణి గారిని తోశాడు, కానీ భరణి గారిని ఎలిమినేట్ చేయకుండా పవన్ ని తీస్తాడు రాము. నాకు ఇక్కడ కరెక్ట్ కాదనిపించింది. ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు అవ్వట్లేదు. రాము కెప్టెన్ అయితే అందరూ ఎంత మెచ్చుకున్నారు, నాతో సహా నేను చాలా ఆనందపడ్డాను. ఇలాంటి వాళ్ళకి ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తూ ఉండాలని. కానీ రాము చేసిన పని నాకు అసలు నచ్చల. యాజ్ ఎ సంచాలక్ గా రాము ఫెయిల్ అయ్యాడని చెప్పేసి నేను అనుకున్నాను. ఎందుకంటే వీకెండ్ లో ఆ వీడియో క్లిప్ కనుక చూపిస్తే సంచాలక్ గా అండ్ కెప్టెన్ గా కూడా రాము ఫెయిల్ అయ్యాడని చెప్పేసి ఖచ్చితంగా మనకి వస్తుంది. ఎందుకంటే అసలు అది కరెక్ట్ కాదు. ఫస్ట్ భరణి గారు కింద పడిపోయాక డెమాన్ పవన్ కాల్ కింద పెట్టాడు, కానీ డెమాన్ పవన్ తీసి భరణి గారిని బెట్టెక్కిచ్చేసారు. అది అసలు కరెక్ట్ కాదు, అన్ఫేర్ అని నాకు అనిపించింది. అండ్ అలాగే చికెన్ షాప్ లో చికెన్ ని తీసేసి కోసేసినట్లు నన్ను ముగ్గురు కలిసి ఎత్తి ఇలా వేసేసారు బిగ్ బాస్ అని చెప్పేసి. మీరు మాట్లాడండి బిగ్ బాస్, అడగండి బిగ్ బాస్ అని చెప్పేసి సంజన గారు జైలు దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి బిగ్ బాస్ రెస్పాండ్ అవుతారని. అది కూడా అంత అంటే ఆయన మాట విధానం ఎంత వెటకారంగా ఉండిందంటే బిగ్ బాస్ నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన ఏం చెప్పారంటే, సంజన గారు మీకు అంత అభ్యంతరం ఉంటే వెళ్ళి మీరు వాళ్ళతో మాట్లాడుకోండి, ప్రతిసారి నన్ను మాట్లాడమని చెప్పకండి అని అనగానే రీతు నవ్వు బాబోయ్. రీతు అయితే ఇన్ని సీజన్స్ లో ఎవరికి అంత వెటకరం జరగలేదండి. నిజంగా సంజన గారు ఊర మాట్లాడుతున్నా కానీ ఊర నాటండి బాబు. ప్రతిదీ మన కంటికి చూపించేస్తున్నారు. ఈ వీక్ లో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు నాకు తెలిసి. ఈ సీజన్ మొత్తం ఒకవేళ ఆవిడ లాస్ట్ దాకా ఉంటే కనుక ఈ సీజన్ లో ఎక్కడ మనకి ఎంటర్టైన్మెంట్ కొరవ ఉండదు. కానీ వీకెండ్ ఎపిసోడ్స్ కూడా బాగా ఎంటర్టైనింగ్ గా డిజైన్ చేస్తే బాగుంటది అని చెప్పేసి నా ఒపీనియన్. అండ్ సెకండ్ టాస్క్ వచ్చేసి గాలి, నిప్పు, నీరు. ఇందులో 3 లెవెల్స్ లో ఒక్కొక్క లెవెల్ లో ఒక్కొక్క బ్రిక్ ఉంటది, ఒక్కొక్క ఇటుక ఉంటది. ఆ ఇటుకలన్నీ ఒక్కొక్క లెవెల్ ని దాటుకొని ఎవరంటే ఈ టాస్క్ లో ఇమ్యూనిటీ టాస్క్ లో నెగ్గిన నలుగురు. ఆ నలుగురు ఎవరెవరంటే కళ్యాణ్ అండ్ ఇంకెవరు, కళ్యాణ్, ఇమాన్యుయల్, భరణి గారు, ఇంకొకరు ఎవరు ఉన్నారండి, డెమాన్ గారు, తనూజ. వీళ్ళు కలిసి ఏంటంటే ఇమ్యూనిటీ టాస్క్ లో వీళ్ళు నిలబడ్డారు. వీళ్ళు నిలబడిన తర్వాత వీళ్ళకందరూ కలిసి టాస్క్ పెట్టారు. ఇక్కడ టాస్క్ పెట్టినప్పుడు ఏం జరిగిందనంటే ఇక్కడ టోటల్ గా అందరూ బాగా ఆడతారు, సూపర్ గా జరగద్ది అని అనుకున్న టైంలో కళ్యాణ్ ఇంక తీస్తాడరా ఇలాంటి టాస్కుల్లో అని అనుకున్న టైంలో ఇమాన్యుయల్ అయితే ఇరకొట్టేశాడు. టాస్క్ అయితే కరెక్ట్ గా టైం టు టైం నీట్ గా ఎక్కడ ఫౌల్ ఆడకుండా ఎక్కడ ఫౌల్ చేయకుండా కరెక్ట్ గా ఒక్కొక్క బ్రిక్ సేకరించుకుంటూ వచ్చి లాస్ట్ లో ఆ 3 బ్రిక్స్ ని బ్యాలెన్స్ చేసి వెళ్ళి ఫస్ట్ ఎవరు బిల్ కొడతారో వాళ్ళే ఈ వీక్ నామినేషన్స్ నుంచి సేవ్ అని చెప్పారు. ఇమాన్యుయల్ సక్సెస్ఫుల్ గా అయితే ఈ టాస్క్ ని కంప్లీట్ చేశాడు. అండ్ నాకైతే వేరే లెవెల్ నచ్చింది. అండ్ కెప్టెన్ రాము అండ్ ఇమాన్యుయల్ తప్ప మిగతా వాళ్ళందరూ నామినేషన్స్ లో పడిపోయారు. ఎందుకు ఇంకా చుక్కలు కనిపిస్తాయి చూడండి ఈ వారం. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఈ వీక్ నామినేషన్స్ టోటల్ ఫ్యాన్ బేస్ మీద జరగబోతున్నాయి. అంటే ఎవరు ఫ్యాన్స్ అయితే ఉన్నారో వాళ్ళు వేసే ఓట్స్ ని కరెక్ట్ గా తీసుకుంటున్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే మీ దగ్గర ఓపెన్ అవుతున్నా, ఇది ఎంతవరకు ఇన్ఫర్మేషన్ వెళ్ళిందో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. ఈ వీక్ ఓటింగ్స్ అన్ని మిస్డ్ కాల్ లోనే ఎక్కువగా ఉంటాయి. సో మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ కి అయితే మిస్డ్ కాల్ ఇచ్చి మరి ఓట్ చేయండి. జియో హాట్స్టార్ లో ఓట్స్ అయితే ఎవరు లెక్కించట్లేదు సరిగ్గా. సో ఈ వీక్ చాలా గట్టి కాంపిటీషన్ కాబట్టి మిస్డ్ కాలే ఇవ్వండి. మాక్సిమం ఇన్ఫర్మేషన్ ఎవరికి పాస్ అవ్వలేదు. సో నేను చెప్తున్నాను జాగ్రత్తగా చూసుకొని. అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఓట్ వేయండి. మీ ఫేవరెట్ కనుక ఇమాన్యుయల్ కనుక అయితే ఇమాన్యుయల్ కి సపోర్ట్ గా ఉండే ఎవరికైనా మీరు ఓట్ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం, ఓకేనా. అండ్ భరణి గారిని అమ్మాయిలందరూ కలిసి ఫుల్ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు. ఎందుకనంటే ఆయన
కూతురు అని చెప్పేసి కానీ అన్న అని చెప్పేసి కానీ ఎవరెవరైతే ఎలా మాట్లాడుతున్నారో, ఒకటి రీతు మీరు ఎందుకు నాకు హెల్ప్ చేయలేదన్నా, మీరు హెల్ప్ చేస్తారని చెప్పేసి మీరు స్టాండ్ తీసుకోకుండా నన్ను ఎందుకు తోశారు, నన్ను తోసే ముందు తనుజ అందోయొచ్చు కదా అని చెప్పేసి రీతు. దివ్య అయితే మరీ ఘోరంగా చేసింది, మరీ ఘోరంగా. చాలా నాకైతే నేను నిజంగా ఇంత కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు దివ్య దగ్గర నుంచి. నేను నిజంగా ఇంత కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటంటే వెళ్ళి పనుకొని ఏడుస్తున్నా అమ్మాయి. నాకు అర్థమే కాలేదు. ఏంటంటే మీరు నాకు స్టాండ్ తీసుకోలేదు అది ఇది అని చెప్పి ఫస్ట్ మనం మాట్లాడుతున్నాం కదా, అలాగా డెమాన్ స్టాండ్ తీసుకుంటే మీరు నాకు స్టాండ్ తీసుకోలేదు అంటే అలా మాట్లాడొద్దు, రిలేషన్స్ మారిపోతాయనంటే నేను ఆ విధంగా చెప్పట్లేదు. అంటే బర్నీ గారు చెప్పారు అలా మాట్లాడొద్దు, రిలేషన్స్ వేరేలా పోట్రే అవుతాయనంటే అలా కాదండి నేను చెప్పేది. ఇప్పుడు తనుజాకి మీకు ఎలాంటి బాండ్ ఉందో మీకు నాకు అలాంటి బాండే ఉంది. కానీ నేను ఏ విధంగా చెప్తున్నానంటే నేను నిజంగా మీ దగ్గర ఎక్స్పెక్ట్ చేశాను మీరు నాకు స్టాండ్ తీసుకుంటారు, కానీ మీరు నాకు డిసప్పాయింట్ చేశారు అది ఇది అని చెప్పేసి అని ఏడుపు. ఇంకా బర్నీ గారికి ఎట్లా ఉందంటే ఏందిరా ఇది, ఏందిరా నా కర్మ, నేను ఆడడానికి వచ్చానా, నేను సపోర్ట్ చేసి చీర్ గర్ల్స్ ఉంటారు కదా అలా నేను చీర్ చేసి వీళ్ళని ఆడించడానికి వచ్చానా ఏంటి అని చెప్పేసి ఆయన బుర్ర పని ఇట్లా. నాకు తెలిసినంత వరకు ఆయన రివర్స్ అయ్యే వరకు ఈ ఆటలు సాగుతానే ఉంటాయి. వీళ్ళు కనుక రివర్స్ అయ్యి నుంచి ఏ బాండ్లు లేవు ఏమీ లేవు, ఎవరి ఆట వాళ్ళు ఆడండి మూసుకొని అని చెప్పేసి ఒక్కసారి ఆయన కనుక వాయిస్ రేస్ చేస్తే అందరి దారిలోకి వచ్చేస్తానని నేను అనుకుంటాను. అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఎవరు తప్పు లేదు, వాళ్ళందరూ ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే ఈయన అంత చనువు ఇవ్వబట్టే వాళ్ళు ఛాన్స్ తీసుకుని అన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఇదే మీరు నాకు సపోర్ట్ చేయట్లేదు అది చేయట్లేదు ఇది చేయట్లేదు అన్న మాటలు వేరే వాళ్ళ దగ్గర ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళు అందరు అమ్మాయిలందరూ కలిసి ఎందుకు బర్నీ గారినే ఫాలో చేస్తున్నారు? బర్నీ గారిని ఎందుకు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారంటే ఆయన ఇచ్చిన చనువు. అక్కడ మెయిన్ రీజన్ తప్పు ఎవరిదంటే బర్నీ గారి. ఆయన తప్పుడు సరిదిద్దుకునేదాకా ఈ సాగుతానే ఉంటాయి, ఈ ఓదార్పు యాత్రలన్నీ జరుగుతూనే ఉంటాయి. వాటిని మనం చూస్తూ వీక్షిస్తూ ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఉండాలన్నమాట. అది మనం చేయాల్సింది. అండ్ నామినేషన్స్ లో ఉన్న వాళ్ళందరి గురించి అయితే మాట్లాడేస్తున్నాం కదా. అండ్ ఓట్ అయితే కంపల్సరీగా మిస్డ్ కాల్ ద్వారా ఇస్తూ ఉండండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఒకసారి మిస్డ్ కాల్ ఇవ్వండి, 2-3 సార్లు ఇచ్చారంటే మాక్సిమం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే కాల్స్ బ్లాక్ చేస్తున్నారు ఈ మధ్య. ఏంటంటే సో ప్రతిసారి జరుగుతుంది, లాస్ట్ టైం కూడా జరిగింది. ఒకసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెమాన్ కి వేయాలి మీరు ఓటు, డెమాన్ కి వెళ్తే డెమాన్ కి ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కి ఏంటంటే ఒక్కసారి మిస్డ్ కాల్ ఇచ్చి వదిలేసేయండి. అయ్యో రింగ్ ఆగిపోయింది ఇదేంటి అదేంటి అంటే మీ ఓటు వెళ్ళిపోయి ఉంటది అక్కడ. కానీ ఏంటంటే మీరు అవ్వలేదు ఇక్కడ మాకేమి ఫోన్ ఏమి సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పేసి మీరు మళ్ళీ నొక్కారంటే పాపం ఓటింగ్స్ లో అతనికి ప్రాబ్లం అవుతుంది. సో మనం చేయకపోయినా పర్వాలేదు కానీ మన వల్ల ప్రాబ్లం క్రియేట్ చేయదు, ఎందుకంటే వాళ్ళు హౌస్ లో కష్టపడుతున్నారు. సో అది మాత్రం దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఓట్ చేయండి. అండ్ కీప్ ఓటింగ్ అండ్ సపోర్టింగ్ టు యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంటే నేను చలో రైట్ టాటా. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్